వెల్కమ్ టు పిఎస్ విజయ న్యూస్. తిరుపతి జిల్లా వెంకటగిరిలో తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వెంకటగిరిలోని టీడీపీ పార్టీ కార్యాలయం నందు జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పట్టణ మరియు పరిసర ప్రాంతాల్లోని టీడీపీ నాయకులు హాజరై నందమూరి తారక రామ చిత్రపటానికి పూలమాలలు వేసి జెండా ఆవిష్కరణ అనంతరం సీట్లు పంచారు. అనంతరం కురగొండ రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ నందు పేదలకు ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ మరియు రూరల్ నాయకులు పాల్గొన్నారు. వద్దెల్లాలి తెలుగుదేశం పార్టీ, వద్దెల్లాలి తెలుగుదేశం పార్టీ. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్. వద్దెల్లాలి తెలుగుదేశం పార్టీ, వద్దెల్లాలి తెలుగుదేశం పార్టీ. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, రామకృష్ణ గారి నాయకత్వం, గారి నాయకత్వం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ. జోహార్ అన్న ఎన్టీఆర్. జోహార్ అన్న ఎన్టీఆర్. తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, కురగొండ రామకృష్ణ గారి నాయకత్వం. 73 నా వయసు. ఇంతవరకు కూడా నేను ఒక రూపాయి ఆశించకుండా పార్టీకి కమ్యూనికేషన్తో పనిచేస్తున్నాను. మీ అందరూ సహకారంతో మళ్ళీ తెలుగుదేశం రావాలని మరీ కోరుకుంటున్నాను. కురగొండ రామకృష్ణ నాయకత్వం కావాలని మళ్ళీ మేము కోరుకుంటున్నాము, పదే కోరుకుంటున్నాము. దయవుంచి రామకృష్ణకి మళ్ళా ఓట్లు అత్యధిక మెజార్టీలో గెలిపించి మనం ఊరు కాపాడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. గెలిపించుకొని మళ్ళా మా నాన్నగారు వచ్చి మన కూడా రామకృష్ణ అన్నగారు గెలిపించారు. అందరికీ నమస్కారాలు, నమస్కారాలు, 3 నమస్కారాలు. అందరూ పార్టీకి కష్టపడి వెనకున్న వాళ్ళు కూడా, మీరు ముందున్న వాళ్ళు, మీ నాయకత్వంగా ఉన్న వాళ్ళు కూడా, వెనకున్న వాళ్ళు, మీ వెనక మెట్లో ఉన్న వాళ్ళని కూడా తీసుకొని అందరినీ ఒక్కొక్క ఊరికి పోయి ఒక్కొక్క పల్లికి పోయి అందరినీ చేర్చుకోమని దయచేసి మీకు అందరూ నమస్కారాలు పెడతా ఉన్నాను. పార్టీ నాయకులు, కార్యకర్తలకి, కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు తెలుగువాడి ఆత్మ గౌరవానికి అన్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం అని పేరు పెట్టిన రోజు. ఈ రోజును స్మరించుకుంటూ పెద్దలు
వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ కురుకొండ రామకృష్ణ గారి ఆదేశానుసారం 41 వసంతాలు పూర్తి చేసుకొని 42వ వసంతంలోకి అడుగు పెడుతున్న ఈ శుభ సందర్భంలో పార్టీ కోసం, పార్టీ ఆశయ సాధన కోసం ఆస్తులు పోగొట్టుకున్నారు, జైలు శిక్ష అనుభవించారు, అక్రమ కేసులకు భరిస్తున్న ప్రతి ఒక్క వీర సైనికులందరికీ పేరు పేరునంత ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎంతో మంది వస్తున్నారు. ఈ జెండాని తొలగించాలని 41 సంవత్సరాల నుంచి కృషి చేస్తున్నారు. కానీ ఎంతో మంది కుట్రలు పన్నినా ఈ జెండా తెలుగువాడి ఆత్మ గౌరవానికి అన్న నందమూరి తారక రామారావు పేరు పెట్టి ఎగరవేసిన జెండానే గాని ఎవరికో డబ్బిస్తేనో ప్రలోభాలు పెడితే పట్టుకున్న నాయకులు ఇక్కడ లేరని, ఈలో ఉండరని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా రాబోయే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా తీరుతాము. వెంకటగిరి లెజెండ్ మా గురువులందరినీ చేర్చి మళ్ళీ వెంకటగిరి అభివృద్ధి పాస్తారని ఈ తెలియజేస్తారు. ఆ రోజు 1982 మార్చి 29వ తారీఖున ఒక పద్ధతి ప్రకారము మన నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టడం జరిగింది. కేవలం ఆ రోజు ఉండడానికి ఇల్లు లేక, తిరిగి లేక, దానికి లేక వస్తువులతో బాధపడుతున్న రోజులు 82 ఆనాడు గమనించాడు తారక రామారావు గారు. కేవలం ప్రజలకే గుడ్డ ఇవ్వాలి అనే దృక్పథంతో ఎస్సీ బీసీ మహిళల కొరకు కూడా భరోసా కల్పించి పెట్టి ప్రజలకు అన్ని మళ్ళా పార్టీ అధికారం తేవటుంది. 40 సంవత్సరాలు పూర్తయి సందర్భం ఈ రోజు ఒక జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 41 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా మా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశారం రోజు వర్గ మాజీ జరుపుకుంటున్న సంఘ మేము ఆ రోజు తెలుగుదేశం పార్టీ మహాదాపక అధ్యక్షుడు ఒక సంస్థ ముందు ఎంతో రాజ్యాలు ఈ బీసీల ఎస్సీ అన్యాయం చేసిన పడింది. మన అధ్యక్షుడు ఎన్నో సంక్షేమ పనులు ప్రాథమికమైనటువంటి సంక్షేమ కార్యక్రమం ఉంది. ప్రతి పేరు అడుగు రూపాయలు వ్యవస్థ తీసుకురావచ్చు, లాయర్ వచ్చు, వీళ్ళందరినీ మొదటి నుంచి ఒక శిక్షణ పార్టీగా పేరు తీసినటువంటి వ్యవస్థాధ్యక్షుడు నందమూరి రామారావు గారు స్వర్గీయ నందమూరి ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ ఇది. స్థాపించిన 9 నెలలకే అధికారంలో తీసుకొచ్చిన మహానుభావుడు ఎన్టీ గారు. భారతదేశంలో ఎన్నో పార్టీలు ఏర్పడ్డాయి, ఏ పార్టీ కూడా 9 నెలలకి అధికారంలోకి రాలా. అటువంటి ఘనత సాధించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదొక్కటే కాదు, తెలుగుదేశం పార్టీ 1982 నుంచి ఆవిర్భవించినప్పటి నుంచి ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాడు ఎన్టీ రామారావు గారు. దాని తగ్గట్టుగా నారా చంద్రబాబు నాయుడు కూడా భారతదేశంలోనే ఎక్కడా లేని మార్పుల్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయితేనేమి తీసుకొచ్చి తెలుగుదేశం
పార్టీ భారతదేశంలోని గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తిగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోవచ్చు. అదేవిధంగా అనేకమైన మార్పులు బీసీలకి అండగా తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకి అండగా పార్టీ తెలుగుదేశం పార్టీ పార్టీ అదే స్త్రీలకి హక్కులు సగం ఏర్పడిన దేశంలో ఏకే పార్టీ తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేసిన అవసరమైన. అదేవిధంగా 4 సంవత్సరాలు మనం ప్రతిపక్షంలో ఉన్న 2024లో అధికారాన్ని తీసుకొచ్చి ప్రజలకు పాటుబంగా చేయాలని నాయకులందరూ కోరుకుంటూ ఈ నాకు ధన్యవాదాలు తెలుపు.